నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం రేవు రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైంది, గర్వకారణమైంది కూడా. దాన్ని 90వ దశకంలో పునరుద్ధరించారు. 2008 నుంచి అది పనిచేస్తూ ఉంది. ఇటీవల కాలంలో దాన్ని మోదీ గారికి చాలా ఇష్టమైనటువంటి అదానీ గ్రూప్ తీసుకుంది. ఇది ఒక పెద్ద వ్యాపార రాజకీయం అనుకోండి. కానీ అదానీ గ్రూప్ తీసుకున్న తర్వాత అక్కడ కార్మికుల సమస్యలు, అంతకుముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ ప్రశ్నలన్నీ ముందుకు వచ్చాయి. 2008 నుంచి అక్కడ కార్మికులు 12,000 మంది పనిచేస్తున్నారు ఆ రేవు సరిగ్గా నడవటానికి. అది ఒక ముఖ్యమైన రేవుగా లాభాలు కూడా సంపాదిస్తూ ఉంది. ముందు అక్కడ కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ వచ్చి తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ మార్పులు చేర్పులు ఇవన్నీ మొదలుపెట్టారు. వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, మనకు తెలుసు. ఈ 12 ఏళ్ల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్న ఈ 12,000 మంది కార్మికులకు ఎలాంటి హక్కులు కానీ, సరైన జీతాలు కానీ, ప్రతిఫలాలు, వేళపాలలు ఇవేమీ లేవు. పైగా అదానీ గ్రూప్ రాగానే తమ వాళ్ళని నియమించడం, మార్పులు చేర్పులు మొదలు పెట్టేసరికి అంతకుముందు ఉన్న వాళ్ళందరూ అడిగారు, ఏంటి మా పరిస్థితి, ఇస్తాం అనుకుంటూ వచ్చింది, ఇప్పుడు మీరన్నా ఇవ్వాలి అని. కార్మికులు నిరసన తెలిపారు. సిఐటి నాయకులు వెళ్ళి నాయకత్వం వహించారు. జరిగిన తర్వాత ఎట్టకేలకు అదానీ గ్రూపు కొత్తగా తీసుకున్న యాజమాన్యం వీళ్ళకు ఒక 600 కోట్లు గతం దాని కింద చెల్లించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సరే, ఒప్పుకున్నారు, మంచిది అని ధన్యవాదాలు చెప్పి కార్మిక సంఘాలని నేతలు దాన్ని విరమించిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారు వాళ్ళు. కార్మికులను ఒక 500 మందిని ముందు తొలగించారు. 500 మందిని ఒక్కసారిగా తొలగిస్తే ప్రభావం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ ఆ పాత విషయాలు ఏమీ అడగకుండా, బకాయిలు విషయం లేవనెత్తకుండా ఉండడానికి, హడలు కొట్టడానికి పని చేశారండి. దీని మీద మళ్ళీ తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. ఈ కార్మిక నాయకులు, సిఐటి నాయకులు, మంత్రులు వీళ్ళందరినీ కూడా కలుసుకొని ఇది న్యాయం కాదు. రెండోది, ఇలా అయితే మేము పని చేయనివ్వం, మీరు తీసుకోండి, నడిపించండి. అదానికి ఎందుకు ఇచ్చారు, దాని వెనుక రాజకీయం అనేది ఎట్లా ఉన్నా తీసుకున్నారు, కానీ మీరు బాధ్యత నెరవేర్చండి. దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మిగిలిన బకాయిలన్నీ కట్టినప్పుడు అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు వీళ్ళకి ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కృష్ణపట్నంలో అదొక పెద్ద పోరాటం నడుస్తూ ఉంది. మరి ప్రభుత్వం అటువైపు నిలబడుతుందో లేదా అంటే, ప్రభుత్వం అదానితోనే నిలబడుతుంది. ముఖ్యమంత్రికి లేఖ రాశారు మధు, సిపిఎం నాయకుడు. అలాగే నెల్లూరులో స్థానిక మంత్రి అనిల్ కుమార్కు కూడా వాళ్ళు మెమోరాండాలన్నీ ఇచ్చారు. కానీ యాజమాన్యం మటుకు ఇంకా కొంచెం ప్రతికూలంగా వ్యతిరేక దిశలోనే ఉంది. తను అనుకున్నదే చేసుకుపోవాలి, తొలగించాలి, మళ్ళీ ఇంకెవరు కూడా తలెత్తకుండా చెయ్యాలని. బహుశా జరగదు. కృష్ణపట్నం అదానీల వ్యాపారానికే కాకుండా కార్మికుల పోరాటానికి కూడా ఒక వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా జరగకూడదు అనుకుంటే వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన 600 కోట్లు అన్ని వేల మంది మీద ఒక్కొక్కరికి ఎంతో రావు. చూడడానికి 600 కోట్లు అనిపిస్తుంది. అది కూడా 12 ఏళ్ళు అంటే ఎంత? ఏడాదికి 5 కోట్లు. 5 కోట్లు ఎంతమందికి? 12,000 మందికి. ఎంత వస్తుందండి? కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని కార్మికులకు అది ఇప్పించాలి, వాళ్ళ హక్కులు కాపాడాలి, రేవు నడవాలి, కార్మికుల జీవిత నావ కూడా సాగాలి.